నవంబర్ 9 నుండి నవంబర్ 15 వరకు మకర రాశి వారపు రాశిఫలాలు. ఆరోగ్యం పరంగా, ఈ వారంలో మీకు చిన్న సమస్యలు ఉండవచ్చు. కానీ ఈ సమయంలో పెద్ద అనారోగ్యం కనిపించదు. కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉంటారు. అయినప్పటికీ, మీరు మీ ఆరోగ్యం పట్ల ఎలాంటి అజాగ్రత్త తీసుకోకూడదు మరియు ఎప్పటికప్పుడు యోగా, ధ్యానం మరియు వ్యాయామం చేయండి. తద్వారా మీరు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ వారం మీరు ఇంట్లో సభ్యుని ఆరోగ్యం కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. కానీ ఇది కుటుంబంలో మీ స్థితిని పెంచుతుంది. అలాగే మీరు కుటుంబ సభ్యులతో మీ సంబంధాన్ని మెరుగుపరుస్తారు. ఈ సమయంలో మీ తోబుట్టువుల ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పటికీ, ఈ వారం మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. దీనిపై మీరు మీ డబ్బులో కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సమయంలో, మీరు మీ కుటుంబ బాధ్యతలన్నింటినీ చూసుకుంటారు. ఇంట్లో కూడా మీకు గౌరవం ఇస్తుంది. మీరు మీ ఫీల్డ్ వర్క్ గురించి మాట్లాడితే, ఈ కోణం నుండి, ఈ వారం మీ పేరు మాత్రమే ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో, అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. దీనివల్ల మీరు చేతులు పెట్టిన ఏ పని అయినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలుగుతారు. అందువల్ల, ఈ అవకాశం మీ చేతిలో నుండి జారిపోనివ్వవద్దు. దాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి మరియు కెరీర్ పురోగతి మార్గాన్ని నిర్ధారించుకోండి. మీ రాశిచక్రం యొక్క విద్యార్థులు ఈ కాలంలో ప్రతి సబ్జెక్టులో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా సమయం మధ్య భాగం మీ విద్యారంగంలో చాలా అదృష్టమని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈసారి మీ మనస్సు అధ్యయనాలలో ఎక్కువగా ఉంటుంది. చంద్రునికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల, ఈ వారం మీకు చిన్న సమస్యలు ఉండవచ్చు. కానీ పెద్ద అనారోగ్యం ఉండదు. కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉంటారు. చంద్రునికి సంబంధించి కేతువు 8వ ఇంట్లో ఉండటం వల్ల, ఈ వారం, మీరు ఇంట్లో కుటుంబ సభ్యుడి ఆరోగ్యం కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. ఈ వారం పరిహారం, ప్రతిరోజూ 44 సార్లు ఓం వాయు పుత్రాయ నమః అని జపించండి.